ఒక ప్రసంగికుని ప్రసంగ వేదిక సానుకూల ఆలోచనలపైనే దృష్టి పెట్టి ప్రతికూల అంశాలను విస్మరించినప్పుడు అది ఏ విధంగా మారుతుంది? ఆ ప్రసంగ వేదిక నుండి వెలువడే దేవుని వాక్యం మన కాలంలో కూడా మరలా ప్రభావవంతంగా మారుతుందా? ఈ విషయాలను పరిశీలిద్దాం. మిత్రులారా, ప్రేమతార కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇర్మియా గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి ఈ పాఠంలో ఇర్మియా ప్రవక్త యూదా దేశంలో మరియు ఐగుప్తు దేశంలో మిగిలిపోయిన శేష ప్రజలకు ప్రవచించిన ప్రవచనాలను గూర్చి, ఐగుప్తులోని శేష ప్రజలు ఇర్మియా సందేశాన్ని మరియు దేవుణ్ణి తృణీకరించిన వైనాన్ని గూర్చి విషయాలను గమనిస్తాం. ఇక నేటి పాఠాన్ని శ్రద్ధగా విందామా? తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలీసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. యోగ్యత లేదనుచునాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచునాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి, నా పరమ వైజుడనీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి, నా పరమ వైజుడనీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా.
ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి. నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి. నా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం నుండి 44వ అధ్యాయం వరకు ధ్యానించుకోబోతున్నాం. మనము ధ్యానించబోయే మొదటి 3 అధ్యాయాల్లో అనగా 40 నుండి 42 అధ్యాయాల్లో ఇర్మియా యెరూషలేము నాశనమైన తర్వాత యూదా దేశంలో మిగిలిన వారితో మాట్లాడుతున్నట్లుగా గమనిస్తాం. వారు చాలా పేదవారు, గ్రుడ్డివారు, వికలాంగులు, కృంటివారు మరియు అదేవిధంగా నేరస్తుల సమూహం అని పిలువబడే మరొక సమూహం కఠినమైన వ్యక్తులుగా అక్కడ ఉండినారు. ఇర్మియా ఆ దేశంలోని ఇటువంటి ప్రజలతో ఉండడానికి ఎంచుకున్నాడు. అతని వద్ద వారి కొరకు ఒక సందేశం ఉంటున్నది. ఇక ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను గమనిద్దాం. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలకి తీసుకుని పోయి అతనితో ఇలాగు మాటలాడెను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధంగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశం అంతటా నీకేమీయూ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ప్రియులారా, నెబుకద్నెజరు ఇర్మియాకు తన ఇష్ట ప్రకారము వ్యవహరించడానికి అనుమతించాడు. అతడు బందీలతో పాటు బబులోనుకు వెళ్ళవచ్చు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇర్మియా అలా చేయాలని అనుకోలేదు. అతడు వెళ్ళినట్లయితే అతనికి ప్రత్యేక సౌకర్యాలు లభించేవి. కానీ ఇర్మియా తన సహోదరులు బబులోను కాలువల వద్ద అనుభవించిన బాధను చూడలేకపోయాడు. అక్కడ వారు కూర్చుని తమ వీణలను వేలాడదీసి సియోనును గుర్తు చేసుకుని ఏడ్చారు. ఇర్మియా వారితో వెళ్ళాలని అనుకోలేదు. వారు అతని సందేశాన్ని తిరస్కరించారు మరియు స్వయంగా అతన్నే వారు తిరస్కరించారు. బబులోనులో దేవుడు మరొక ప్రవక్త అయిన హెజ్కేలును నియమించి వారితో మాట్లాడేలా చేశాడు. ఇర్మియా యూదాలో మిగిలిన పేద ప్రజలతో ఉండడానికే ఎంచుకున్నాడు. ప్రియులారా, ఇంతకీ ఆ దేశాన్ని నిజంగా ఎవరు ప్రేమించారు? ఇర్మియానే. నిజమైన దేశభక్తుడెవరు? ఇర్మియానే.
ప్రజల శ్రేయస్సు గురించి నిజంగా ఆలోచించిన వారు ఎవరు? అది కూడా ఇర్మియానే. ఇది ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇర్మియా తన ప్రజలను నెబుకద్నెజరుకు లొంగిపోవడాన్ని గూర్చి హెచ్చరించడాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవునికి విధేయులై ఇష్టంతో వెళ్ళి ఉంటే చెరపట్టబడకుండా ఉండేవారని నేను నమ్ముతున్నాను. బహుశా వారికి ఇర్మియాకు లభించినటువంటి సౌకర్యాలు లభించేవి మరియు వారు ఆ దేశంలోనే ఉండడానికి అనుమతి పొందేవారు. ఇక 8వ వచనంలో నెబుకద్నెజరు రాజు చేత యూదా నగరాలకు గవర్నర్గా లేక అధికారిగా నియమించబడినటువంటి గెదల్యాను హత్య చేయడానికి కుట్ర పన్నిన ఇష్మాయేలును గూర్చిన పరిచయం మనకిక్కడ కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయంలో గెదల్యా హత్యను గూర్చి మరియు అతనితో పాటు ఉన్న కల్దీయులు మరియు యూదుల హత్య వివరాలు ఇక్కడ ఉంటున్నాయి. తర్వాత ఇష్మాయేలు మిస్పా నగర ప్రజలను బందీలుగా పట్టుకొని వారిని అమోనీల దేశానికి తీసుకెళ్లాలని ఉద్దేశించాడు. అయితే దీనికి సంబంధించి యోహానాను అనే వ్యక్తి వెనుకంజ వేశాడు. తర్వాత యోహానాను తన అధికారి అయిన గెదల్యా హత్యకు బబులోను రాజు ప్రతీకారం తీసుకుంటాడని భయపడి ప్రజల్లో మిగిలిన వారందరినీ తీసుకొని ఐగుప్తుకు పారిపోవడానికి ఒక ప్రణాళిక వేశాడు. ఇక 42వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్లే ముందు యోహానాను మరియు సేనాధిపతులందరూ కూడా ఇర్మియా వద్దకు వచ్చినట్లు మనం చూస్తాం. ఈ విచిత్రమైన పరిస్థితుల్లో ప్రజలు ఇర్మియా వైపు తిరిగారు అనేది ఒక ఆసక్తికరమైన అంశమని చెప్పవచ్చు. వారు ఏమి చేయాలో, వారు ఈ దేశంలో ఉండాలా లేక దేశాన్ని వదిలి వెళ్ళాలా, వారు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలను వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. ఇక ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను గమనిద్దాం. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. ప్రియులారా, ఇది వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రజలు నిజంగా దేవునితో నడుస్తారని మీరు అనుకుంటూ ఉండవచ్చు. వారు ప్రభు స్వరానికి విధేయులవుతామని వాగ్దానం చేశారు. ఇక ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీయూ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. వారు ఇర్మియా వద్దకు వచ్చారు మరియు ఇర్మియా వారితో నిజం మాట్లాడతాడని కూడా వారికి తెలుసు. ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, దేవుని పక్షంగా మాట్లాడడానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా అతడు ప్రసంగ వేదికపై ఉన్నా లేదా ఏదైనా మాధ్యమం ద్వారా ప్రకటిస్తున్నా లేదా ఒక సాధారణ స్థలంలో ఉన్నప్పటికీ తన తెలివితేటలు, సూక్ష్మమైన నిగూఢమైన మాటలను ప్రక్కన పెట్టి ప్రజలను సంతోషపెట్టడానికి మృదువైన మాటలు చెప్పడానికి ప్రయత్నించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ఒకవేళ ప్రసంగ వేదిక అనేది సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టి ప్రతికూల అంశాలను విస్మరించినప్పుడు అందులోని సారము బలహీనమైపోయి అది ప్రజలు వినాలనుకునే దానిని మాత్రమే చెప్పే ఒక ధ్వని పెట్టెగానో లేక ఒక పరికరంగానో మారుతుంది. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ విధంగా చెప్పాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రియులారా, దురదృష్టవశాత్తు నేటి ఆధునిక ప్రసంగ వేదికలు ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నాయని నేను భావిస్తున్నాను.
అందుకే అవి చాలా బలహీనమైపోయి మనము జీవించే ఈ కాలానికి సంబంధించిన ఏ సందేశాన్ని అది కలిగి ఉండటం లేదు. ప్రియులారా, ఒకవేళ గనుక ప్రసంగ వేదిక మీద ఇర్మియా చేసినట్లుగా దేవుని వాక్యాన్ని ఏమీ దాచకుండా దేవుడు మనము దేనిని తెలుసుకోవాలని అనుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా చెప్పగలిగినప్పుడు దేవుని వాక్యం మన కాలంలో కూడా మరలా ప్రభావవంతంగా మారుతుంది. ఇప్పుడు ఇర్మియా మిగిలిన వారికి దేవుడు చెప్పినది ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 9, 10 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొందియున్నాను. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. ప్రియులారా, దేవుడు వారికి హామీ ఇస్తున్నాడు. అదేమిటంటే, వారు గనక ఆయనకు విధేయులైతే ఆయన వారిని ఇక తీర్పు తీర్చను అని అంటున్నాడు. చివరికి దేవుడు వారిని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడే కానీ తీర్పు అనేది ఆయన ఉద్దేశంలో లేని పని అని మనం గుర్తించాలి. ఇక ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 11, 12 వచనాలను గమనిద్దాం. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించెదను. ఇర్మియా ప్రభువు తనకు అనుగ్రహించిన వాక్యాన్ని నిష్కాపట్యంగా ప్రకటించాడు. ఇది ఒక మంచి ప్రోత్సాహకరమైన వాక్య సందేశం. ఇప్పటికే వారు ఇంతకాలము ఇర్మియా దేవుని వాక్యాన్నే మాట్లాడుతున్నాడని వారు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే అది నిజమని రుజువైంది. వారు దేవుణ్ణి నమ్ముతారని మీరు అనుకోవచ్చు, కానీ దేవునికి తెలుసు వారు నమ్మరని. ఆయన హెచ్చరికను కూడా ఇందులో జోడించినట్లుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 18 నుండి 20 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికిని వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞానిచ్చినట్లు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగూ చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. ప్రియులారా, గమనించారా? అనుభవం వారికి ఏమీ పాఠము నేర్పలేదు. వారు ఇంకా దేవునికి విధేయత చూపించట్లేదు. ఇర్మియా సందేశాన్ని వినడం లేదు. దేవుడు వారిని ఐగుప్తుకు వెళ్ళవద్దని చెప్పాడు. అయితే వారు ఎక్కడికి వెళ్ళారు? వారు తిరిగి ఐగుప్తుకే వెళ్ళారు. ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథములోని 6వ మరియు చివరి ప్రవచన భాగానికి వచ్చాం. ఇది ఇర్మియా ఐగుప్తులోని చివరి రోజుల్లో ఇచ్చిన ప్రవచనాలను కలిగి ఉంటుంది మరియు 43 నుండి 51 అధ్యాయాల వరకు విస్తరించి ఉంటుంది. 43 మరియు 44 అధ్యాయాలు ఐగుప్తులోని శేషముగా మిగిలిన వారికి అందించబడినటువంటి మాటలుగా ఉంటున్నాయి. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను గమనిద్దాం. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధం పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మును చంపుటకును బబులోనుకు చెర పట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మును అప్పగింపవలెనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధంగా రేపుచున్నాడు అని చెప్పిరి. ఈ ప్రజలు మళ్ళీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. దేవుడు నిజంగా అలా చెప్పమని ఇర్మియాకు ఆజ్ఞాపించలేదని వారు అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే
ఇర్మియా వారు వినాలనుకున్నది చెప్పడం లేదు. మీరు ఐగుప్తుకు వెళ్ళండి అని ఇర్మియా చెప్తాడనుకున్నారు. బదులుగా దేవుడు వారిని ఐగుప్తుకు వెళ్ళకూడదని చెప్పమన్నాడు. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 5 నుండి 7 వచనాలను గమనిద్దాం. మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశంల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదెల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. వారు తపహనేసుకు రాగా. ప్రియులారా, ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ యోహానాను మరియు సైన్యాధిపతులు శేషముగా మిగిలిన వారిని ఐగుప్తుకు బలవంతంగా తీసుకొని వెళ్ళారు. వారిలో ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఉన్నాడు. వారు తపహనేసు అనే స్థలానికి వచ్చారు. ఇది ఐగుప్తులోని గోషేను దేశంలో వారు ఒక దేశంగా ప్రారంభించిన ప్రాంతానికి దగ్గరలో ఉంది. వారు ఇర్మియాను అతని ఇష్టానికి వ్యతిరేకంగా తమతో రావాలని బలవంతం చేశారు. కానీ అతడు ఇంకా వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 8-9 వచనాలను గమనిద్దాం. యెహోవా వాక్కు తపహనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తపహనేసులో ఉన్నటువంటి ఫరో నగరు ద్వారంననున్న శిలావర్ణంలోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకు ఈ మాట ప్రకటింపుము. వారు మళ్ళీ ఐగుప్తు ఇటుకల తయారీ ప్రదేశాలకు చేరుకున్నారు. దేవునికి అవిధేయత చూపడం అనేది వారికి ఎటువంటి మేలు చేయదని మనం ఇక్కడ చూడవచ్చు. వారు ఎక్కడ ప్రారంభించారో అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చారు. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 10-11 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రేజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతి పెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను. అతడు రత్న కంబలిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీలను హతము చేయును. ప్రియులారా, ఇక్కడ వారు నెబుకద్నేజరు నుండి తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి పరిగెత్తారు. కానీ దేవుడు మాత్రము నెబుకద్నేజరు ఐగుప్తును స్వాధీనం చేసుకోవడానికి అనుమతిస్తున్నాడు. వారు దేవునికి విధేయులై ఉండి ఆ దేశంలోనే ఉంటే గనక ఇప్పుడు ఇలా ఎక్కువ ఇబ్బందులు ఉండేవారు కాదు. వారు మళ్ళీ నెబుకద్నేజరు ఆధీనంలోకి వస్తారు. కానీ ఇప్పుడు వారు ఆ దేశం వెలుపల ఉంటున్నారు. నెబుకద్నేజరు వారిని బానిసలుగా మారుస్తాడు. ఇక మనము ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఈ అధ్యాయము ఐగుప్తులోని మిగిలిన శేషం వారు దేవునికి విధేయత చూపడాన్ని పూర్తిగా తిరస్కరించిన సంఘటనను వివరిస్తుంటున్నది. మళ్ళీ దేవుడు వారికి ఓపికగా వివరించాడు. యూదా మీద దండెత్తడం మరియు దాని నాశనానికి తానే కారణమని చెప్పాడు. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. నేను యెరూషలేం మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచూనే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయుచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి గదా. ఇక్కడ దేవుడు తాను వారిని శిక్షించడానికి గల కారణాన్ని వివరిస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమీయు శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనం తెచ్చుకొనున్నట్లును
భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగున చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టించుచున్నారు? ప్రియులరా, ఈ వచనాన్ని గమనించారా? దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత ఎంత గొప్పదో దేవుడు ఇంకా వారిని తన వైపుకు తిరిగి రావాలని వేడుకుంటున్నాడు. అయితే వారు ఇచ్చిన అహంకారపూరిత సమాధానం మానవ హృదయం యొక్క పూర్తి భ్రష్టతకు ఉదాహరణగా ఉంటున్నది. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 16-17 వచనాలను గమనిద్దాం. మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండ్రు జనులందరూ ఇర్మియాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలైనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. ఈ వచనాలను గమనించారా? ఇప్పుడు వారికి శిక్ష తప్ప మరేమీ మిగిలి ఉండలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన ప్రజలకు తన ఉద్దేశాన్ని ఎంతో స్పష్టంగా తన ప్రవక్త ద్వారా తెలియజేసినప్పటికీ వారు దేవుని మాటలకు విధేయత చూపడానికి ఆసక్తి చూపలేదు. నిజంగా దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు. పదే పదే ఎన్నో అవకాశాలను ఇస్తూ తన వైపుకు రప్పించుకోవడానికి తన ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. ప్రజలు తమ కఠిన హృదయంతో దేవునికి లోబడలేదు కాబట్టి దేవుని శిక్ష వారికి తప్పదు. ఇర్మియా లాంటి పరిస్థితులే నేడు కూడా ఉంటున్నాయి. దేవుడు తన 2 చేతులు చాచి తన వైపుకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, ఆయన పిలుపుకు లోబడతావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. నెబుకద్నెజరు రాజు చేత యూదా నగరాలకు గవర్నర్గా లేక అధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు రాజు చేత యూదా నగరాలకు గవర్నర్గా లేక అధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? 1 సిద్కియా, 2 ఇష్మాయేలు, 3 గెదల్యా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశం ద్వారా ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే లోతైన సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. దేవుని మాటలు, దేవుని వాక్యము అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా ప్రభావితమైనదని గ్రహించగలం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు కానీ ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఏ విధంగా ఉన్నాయో మాతో పంచుకొనండి. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.